లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో టికెట్ కోసం ఆశావాహుల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అసంతృప్తిని చల్లబరుస్తున్నారు. రాష్ట్రంలో 14 పైగా సీట్లను గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న రేవంత్ రెడ్డి సమర్థులైన గెలిచే అవకాశం ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయడంపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో లోక్సభ ఎన్నికలను గెలుపు తథ్యమని భావిస్తున్న సీనియర్ లీడర్లు ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో ఫిల్టర్ చేయడం, మిగిలిన వారిని కన్విన్స్ చేయడం, ఇతర పదవుల్లో సరిపెట్టడం తప్పనిసరిగా మారింది పిసిసికి. వరంగల్ స్థానం కోసం పట్టుబడుతున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఇటీవల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్టును ఇచ్చి కూల్ చేశారు. మహబూబ్ నగర్ లో వంశీచందర్ రెడ్డి పేరు ఖరారు చేయగా ఆ స్థానంలో టికెట్ ఆశిస్తున్న చిన్నారెడ్డిని స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పోస్టుతో సంతృప్తి పరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ తో సమాన పదవిని చిన్నారెడ్డి కేటాయించారు. మరికొన్ని స్థానాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉంది. ఖమ్మం స్థానంలో టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్న రేణుకా చౌదరి అవకాశం లేని కారణంగా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో టికెట్ ఆశించిన అనిల్ కుమార్ యాదవ్ ను సైతం రాజ్యసభకు పంపారు. ఇలాంటి తరహా మరికొన్ని ఉండగా వారికి కూడా కీలక నామినేటెడ్ పోస్టులతో రేవంత్ సంతృప్తి పరుస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. లోక్సభ అభ్యర్థులను ప్రకటించే సమయానికి కనీసం 10 నామినేటెడ్ పోస్టులపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పార్టీ నిర్ణయాలను అంచనా వేసిన ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మల్లు రవి ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఆల్రెడీ ఓ పోస్ట్ లో ఉన్న వారికి టికెట్ ఉండదనే నిబంధనతో ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో టికెట్ తనకు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు మల్లు. ఈ స్థానంలో పార్టీ ఇప్పటికే ఓ అంచనకు వచ్చిన అభ్యర్థికి మల్లు రవికి మధ్య ఇప్పుడు పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఏఐ స్థాయిలో దాదాపుగా ఓ నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. కొన్నింటిలో సీనియర్ లీడర్ల మధ్య తీవ్ర పోటీ ఉన్నందున ఖరారు చేయడం సంక్లిష్టంగా మారింది. నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్ల, పెద్దపల్లి, నాగర్ కర్నూలు వంటి స్థానాల్లో సీనియర్ నేతల మధ్య ముమ్మర పోటీ ఉంది. మార్చి మొదటి వారం తర్వాత స్కెడ్యూల్ వస్తుందనే సంకేతాలు వెలువడడంతో ఈసారి నోటిఫికేషన్ వెలువడే కంటే ముందే అభ్యర్థుల జాబితాను ఏఐసిసి రిలీజ్ చేయాలనుకుంటోంది. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే రేవంత్ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారట.